మాకు షిరిడీ టెంపుల్‌లో దర్శనం కంప్లీట్ అయిపోయి శనిసింగనాపూర్ స్టార్ట్ అయినప్పటికి టైం అయితే 3:15 అయిపోయింది. ఇక్కడ షిరిడీ నుంచి శనిసింగనాపూర్ వెళ్ళడానికి చాలా టెంపోస్, వ్యాన్స్ అండ్ క్యాబ్స్ అయితే షేరింగ్‌గా ఉంటాయన్నమాట. అలా కాకుండా మనం ఇండివిడ్యువల్‌గా వెళ్ళాలంటే 2000 వరకు అయితే చార్జ్ చేస్తారు. చాలా ఎక్కువ చార్జ్ చేసేస్తారు ఇండివిడ్యువల్‌గా వెళ్ళాలంటే. బట్ ఇలాంటి షేరింగ్ టెంపోస్‌లో వెళ్తే మాత్రం జస్ట్ రూ. 200 అనమాట పర్ పర్సను. అది కూడా అప్ అండ్ డౌన్ కవర్ అయిపోతుందన్నమాట. మాకైతే 400తో మొత్తం ట్రిప్ అయిపోయిందన్నమాట శనిసింగనాపూర్‌కి. ఇంకా మేము షిరిడీ నుంచి శనిసింగనాపూర్ వెళ్ళినప్పటికైతే క్వార్టర్‌లీ 6 అయితే అయిపోయింది. ఈ టెంపుల్‌కి వెళ్ళే దారిలోనే మనకి ఒక దగ్గరైతే స్నాక్స్ అండ్ టాయిలెట్స్ కోసం అయితే ఆపుతారు. అక్కడైతే మంచిగా ఉయ్యాల్లో అవన్నీ ఉన్నాయన్నమాట. సో, ఇంకా అదంతా కవర్ చేసుకొని టెంపుల్‌కైతే వెళ్ళిపోయాము. కరెక్ట్‌గా మేము వెళ్ళిన టైంకి హారతయితే అవుతుందన్నమాట. ఇక్కడికి ఫోన్స్ అవన్నీ కూడా అలౌడ్ అన్నమాట. ఇంకా ఫోన్స్ కోసం అయితే ఎవరు ఏమి అనట్లేదు. సో, ఇంకా పిక్చర్స్ కానీ, వీడియోస్ కానీ అందరూ మంచిగా తీసుకుంటున్నారు. ఇంకిక్కడ దర్శనం అయిపోయాక మంచిగా ప్రసాదం అయితే తీసుకున్నాము. ఇక్కడ ప్రసాదం అయితే నాకు చాలా నచ్చుతుంది. కొబ్బరితో తయారు చేస్తారు. చాలా బావుంటుంది. అండ్ ఇంకా వెళ్ళిపోయేటప్పుడైతే కొంచెం స్నాక్స్ ఏదైనా తిందాము ఆకలేసిందనమాట. ఇంకా మూరి మిక్చర్ అండ్ ఇలా కొమ్ము శనగలైతే తీసుకొని తిన్నాము. వాడికి జస్ట్ ఫుడ్ ఐటెమ్ కనిపిస్తే చాలు దాని మీదెళ్లి పడిపోతున్నాడు. బట్ మేమింకా ఫుడ్ అయితే ఏం స్టార్ట్ చేయలేదు వీడికి. జస్ట్ మిల్క్‌తోనే ఫీడింగ్ అయితే అవుతుంది. సో, ఇంకా కొన్ని డేస్ తర్వాతయితే ఇంకా వీడికి కూడా ఇంకా సాలిడ్స్ అయితే స్టార్ట్ చేస్తాము. అండ్ ఇక్కడ షాపింగ్ కూడా చాలా మంచిగా ఉందనమాట. చాలా స్టాల్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. నేను లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడైతే ఇంత మంచిగా డెవలప్ చేయలేదు. బట్ ఇప్పుడైతే చాలా మంచిగా అన్నీ కూడా మేము రూమ్‌కొచ్చినప్పటికైతే 10, 10:30 అయిపోయింది. ఇంక అప్పుడు ఇక్కడ మీల్స్ అది ఏం లేదనమాట. సో, అందుకే ఇంకా బయట నుంచి ఇలా లెమన్ ఫ్రైడ్ రైస్ అండ్ కర్డ్ రైస్ అయితే తీసుకొని తినేసాం గైస్.